నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను రవి. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు భవితవ్యంపై ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కీలకమైన ఈ ప్రాజెక్టు మళ్లీ మొదటికొచ్చిందా అనే చర్చ మొదలైంది. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలతో మెట్రో విస్తరణ ప్రణాళికలు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారాయి. ఇక ఎస్బీఐ క్యాప్స్ నివేదిక మెట్రో భవిష్యత్తును నిర్ణయించనుండటం ఆసక్తి రేపుతోంది. అన్నీ సిద్ధం అనుకున్న వేళ కొత్త సమీకరణలు, కొత్త నివేదికలు అంటున్నారు. ఇక ఎస్ఐఆర్ఎఫ్సి రుణంపై అప్పట్లో జరిగే చర్చలు ఎందుకు సఫలం కాలేదో, కేంద్రం ఎందుకు కొర్రీలు పెడుతుందో స్పష్టం చేయాలి. అలాగే మెట్రో స్వాధీనానికి కావలసిన ఫైనాన్స్, లీగల్, టెక్నికల్ అంచనాలకు సంబంధించి 2 కన్సల్టెన్సీలను నియమించారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ వాల్యుయేషన్, స్వాధీనానికి అవసరమైన రుణ సేకరణ, రుణ సంస్థ ఎంపిక, మెట్రో ఫేజ్ 2 విస్తరణ, నిర్మాణ వ్యయం, అందుకు అవసరమైన రుణ సేకరణ తదితర అంశాలపై అధ్యయనం చేసేందుకు కన్సల్టెంట్ను నియమించాలని కేంద్ర మంత్రులని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఆయన కోరటం జరిగింది. ఇక ఏ అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తుంది, కన్సల్టెంట్గా ఎస్బీఐ క్యాప్సిల్స్ని ఎంపిక చేశారు కూడా. ఆ సంస్థ ఇచ్చే నివేదిక ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ చేపట్టున్నారు. వాస్తవానికి మెట్రో ఫేజ్ 1 స్వాధీనానికి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రేవంత్ సర్కార్ ఎలాగైనా అవసరమైన రుణాలని పొందాలని అనుకుంది. ఇక ఐఆర్ఎఫ్సిని ఆశ్రయించింది. రుణం రాలేదు. తాజాగా చర్చల తర్వాత తెలుస్తున్నది ఏంటంటే, రుణ ప్రక్రియ పూర్తి కావడానికి మరో 6 నెలలు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అంటే 2027లోనే హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే అంశాలపై ఈరోజు చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు శ్రీనివాసరావు గారు, టీపీసీ జనరల్ సెక్రటరీ. ఇక తర్వాత మిగిలిన వివిధ పార్టీల నుంచి కూడా చర్చా కార్యక్రమంలో జాయిన్ అవుతారు. శ్రీనివాసరావు గారు నమస్తే అండి. మీట్లో ఉన్నారండి శ్రీనివాస్ గారు. నమస్తే అండి. రైట్, అంతా అయిపోయింది అనుకున్నారు. మెట్రో ఫేజ్ 1 ఒక ప్రక్రియ, తర్వాత మెట్రో ఫేజ్ 2 కూడా అనుమతులు వస్తున్నాయి అనేటువంటి సందర్భంలో ఒక్కసారిగా ఎస్బీఐ క్యాప్సిల్స్కి అయితే మాత్రం ఈ సంస్థను అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తానికి ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం పలువురు కేంద్ర మంత్రులు కూడా కలిశారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ని కలిశారు. మరో మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కూడా కలిసి విజ్ఞప్తి చేయటం జరిగింది. ఏంటి అంటే, మెట్రో ఒక 6 నెలలు అయితే మాత్రం ఒక 6 నెలల్లో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అంటే 2027లోనే దీనిపై ఒక క్లారిటీ వస్తుందా? ఓ పక్క రేవంత్ రెడ్డి సర్కార్ అయితే మాత్రం, మీ ప్రభుత్వం అయితే మాత్రం దీన్ని ఒక ప్రతిష్టాత్మక తీసుకుంది మెట్రో ఫేజ్ 2, కానీ కేంద్రం కొర్రీలు పెడుతుంది అనేటటువంటి అంశాలు వచ్చింది. కానీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా దగ్గరుండి కల్పించడం జరిగింది కేంద్ర మంత్రిని. ఏంటి, క్లియర్ అయిందనుకోవచ్చా, లేకపోతే ఏంటి దీనిలో ఉన్నటువంటి లొసుకులు ఏంటి, లోటుపాట్లు ఏంటి, ఏ విధంగా చూడొచ్చు అనుకోవచ్చు? మెట్రో ఫేజ్ 2 అవ్వచ్చు, లేకపోతే మెట్రో ఫేజ్ 1ని. శ్రీనివాసరావు గారు నమస్తే అండి. మీకు, మాతో పాటు ఐరన్లో ఉన్న మిత్రులకు, అదేవిధంగా ప్రైమ్ 9 వీక్షకులకు అందరూ కూడా నమస్కారం. రైట్, మహేష్ నాయని బీజేపీ స్పోక్ పర్సన్ కూడా జాయిన్ అయ్యారు. మహేష్ గారు నమస్తే. నమస్తే అండి. రైట్, శ్రీనివాసరావు గారు కంటిన్యూ చేయండి. మెట్రో ప్రాజెక్టును, నష్టాల్లో ఉన్నటువంటి మెట్రో ప్రాజెక్టును ప్రభుత్వం టేక్ ఓవర్ చేసి దాన్ని ప్రజలకు అందుబాటులో సౌకర్యంగా ఉంచడానికి రేవంత్ రెడ్డి గారి సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయానికి కేంద్రం నుంచి రావాల్సినటువంటి అనుమతులు, అదేవిధంగా ఎప్పుడైతే ఎల్ఎన్టీ సంస్థ మొదలు అగ్రిమెంట్ అయినప్పుడు వాళ్ళు ఎగ్జిట్ అయినా, వాళ్ళంతలో వాళ్ళు ఎగ్జిట్ అయినా, దేనైనా అప్పుడైతే ముందు జరిగినటువంటి ఎంఓయూ ప్రకారం వాళ్ళు ఎగ్జిట్ అవ్వడానికి ఇవ్వాల్సిన 13,000 కోట్ల రూపాయల రుణాన్ని ఎఫ్సిఎన్ఆర్ఐ దీని కింద జపాన్ నుంచి తీసుకునేటువంటి ప్రయత్నం కూడా తక్కువ మొత్తం రుణానికి 4% వడ్డీ రుణానికి తీసుకుని చేసినటువంటి ప్రయత్నానికి కేంద్రం నుంచి రావాల్సినటువంటి క్లియరెన్సెస్, అదేవిధంగా 1,300 crores రూపీస్ ఏదైతే పే చేయాలో అది పే చేసే విషయంలో వచ్చినటువంటి ఈ సంక్షిప్తంలో రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం, మాట్లాడడం, తర్వాత కిషన్ రెడ్డి గారు వివరణ ఇవ్వడం. ఇప్పుడు ఇద్దరు కలిసి ఢిల్లీలో, ఎందుకంటే కిషన్ రెడ్డి గారిది కూడా ప్రధానమైనటువంటి పాత్ర, హైదరాబాద్లోని సికింద్రాబాద్ నియోజకవర్గానికి మెట్రోకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్లమెంట్ సభ్యులు వారు. కాబట్టి వారు కూడా కలిసి వెళ్ళి సంబంధించినటువంటి అశ్విని వైష్ణవ్ గారు కానీ, ఖతారి గారిని కానీ కలిసి కావాల్సినటువంటి అన్ని వివరణలు ఇచ్చిండ్రు. ఇచ్చిన తర్వాత టెక్నికల్గా ఏదైతే ఎస్బీఐ క్యాప్స్కు దాని టెక్నికల్ రిపోర్ట్ అంటే వైబిలిటీస్ అనేటివి ఎఫ్సిఎన్ఆర్ఐ క్లియరెన్స్ ఇవ్వడానికంటే ముందు సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఆర్బీఐ దానికి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి దానికి కావాల్సినటువంటి టెక్నికల్ ఆస్పెక్ట్ అనేది స్టార్ట్ అయింది. అదేవిధంగా రెండో ఫేజ్ కూడా క్లియరెన్స్ చేస్తామని చెప్పి హామీలు ఇచ్చారు. దాని మీద త్వరలో ప్రకటన వస్తాయన్నారు. అంతకుముందు కిషన్ రెడ్డి గారు చెప్పారు, నిన్న చెప్పినటువంటి చర్చల్లో కూడా సారాంశం అదే కనబడుతుంది. అంటే ఇది ప్రోగ్రెసివ్గా ఉన్నట్టే లెక్క. కాకపోతే ఏంటంటే ఇమీడియట్గా టేక్ ఓవర్ చేసుకొని ముందుకు పోయి
ప్రజలకు అన్ట్రప్ట్ సర్వీసెస్ ఇవ్వాలనేటువంటి ఆ, ఇది ఇబ్బంది పెట్టకుండా దీన్ని నడపాలని స్టేట్ గవర్నమెంట్ నిర్ణయానికి కొద్దిగా ఇబ్బంది కలిగించినట్టు అనిపించిన ప్రాసెస్ మాత్రం ప్రోగ్రెసివ్లోనే ఉన్నది. దీంట్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మొదటి నుంచి అంటే దీనికి ఈ స్టెప్ ఏదో మొదలై తీసుకొని కాస్త వారు మొదలు ఇన్ని రోజుల నుంచి అడుగుతున్నప్పుడు వాళ్ళు కనుక ముందుకు వచ్చి చేస్తుంటే బాగుండేది. కానీ ఒక కాంట్రవర్సీ కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ముందుకు పోవడం స్వాగతించదగిన విషయమైనా కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి అంశాలు ఉన్నాయి. దాన్ని ఎట్లా క్లారిఫై చేయాలనేటువంటి దాని మీద ఇక్కడ హయ్యర్ అఫీషియల్సే కానివ్వండి, గవర్నమెంట్కి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా దాని మీద ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే భారతీయ జనతా పార్టీ ద్వంద్వ వైఖరి వహిస్తుంది అన్నదానికి ఇది తార్కాణం. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే కార్నర్ చేసి కిషన్ రెడ్డి గారు ఇక్కడ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు కాబట్టి కార్నర్ చేసి ముఖ్యమంత్రి గారు అన్న తర్వాత మాత్రమే ముందుకు రావడం జరిగింది. అదేదో ముందే వచ్చి చేసి ఉంటే బాగుండేది. టేక్ ఓవర్ చేయడం అవసరమా అనవసరం అన్న దాని మీద టెక్నికాలిటీస్ కూడా తీసుకోవచ్చు కదా. 400 crores మంత్రి రాష్ట్రది సంస్థ రన్ చేయడం అసాధ్యం అన్న విషయం వచ్చినప్పుడే కదా. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి కొంచెం అగ్రెసివ్ గా మాట్లాడబట్టి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా స్పందించడం జరిగిందంటారు. అంతే కదా. ఇప్పుడు లేకపోయి ఉంటే వారు దీన్ని పట్టించుకునే వాళ్ళు కాదు. మేము వెళ్ళి చెప్పడం, వాళ్ళు వెనకాల నుంచి వచ్చి దాన్ని పెండింగ్ పెట్టడం, ఏదో కొర్రీలేయడం అంశం ఉండే. ఇప్పుడు సరే అందరు కలిసి వెళ్ళిన ఇప్పుడు ప్రజలకు కావాల్సింది అభివృద్ధి అండి. రైట్. ఆ అభివృద్ధి వాళ్ళందరూ కలిసి చేయడమే కోరుకుంటాం. ఎలక్షన్స్ అప్పుడు రాజకీయాలు ఉండాలి కానీ ప్రతి అంశంలో రాజకీయాలు వాటి ప్రాధాన్యతను చూసుకుంటే అభివృద్ధి అనేది జరగదు. కేంద్రమైన, రాష్ట్రమైన, ప్రతిపక్షాలైనా. కాబట్టి అందరూ డెవలప్మెంట్ ఓరియంటెడ్ గా ముందుకు పోవాలి. వారు రావడం స్వాగతించదగ్గ అంశం. ఇంకా దాన్ని త్వరితగతిన చేయడానికి ఏమైనా మార్గాలు ఉంటే చూసి చేయాలన్నది మా యొక్క అభిప్రాయం. రైట్. మహేష్ నాయని, బీజేపీ స్పోక్ పర్సన్. నమస్తే అండి మహేష్ నాయని గారు. ఏంటి అంటే ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డిని అయితే మాత్రం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దగ్గరుండి అయితే మాత్రం అశ్విని వైష్ణుని, మనోహర్ లాల్ ఖట్టర్ని అయితే మాత్రం కల్పించారు. మొత్తానికి మెట్రో ఫేజ్కి సంబంధించి ఒక 6 నెలలు అయితే మాత్రం ఒక పొడిగించడం జరిగింది. ఎస్బీఐ క్యాప్సిల్స్ చేతికైతే మాత్రం మెట్రో సంస్థ వెళ్ళాడు ఫేజ్ 1. ఇంకా ఫేజ్ 2 విషయంలో అయితే మాత్రం 2027కే అక్కడ ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి ఏంటి ఐఆర్ఎఫ్సి నుండి రుణం తీసుకునే ప్రతిపాదనలు ఎందుకు పక్కన పెట్టారు? ఆ చర్చలు ఏ స్థాయి వరకు వచ్చాయంటే ఏం చెప్తారు మహేష్ నాయన్ గారు? సార్, మీకు మా సీనాన్నకి ఇద్దరు కూడా నమస్కారం సార్, మన ప్రేక్షకులకు కూడా. అయితే నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు గతంలో అశ్విని వైష్ణవ్ 3 సార్లు, మనోహర్ లాల్ ఖట్టర్ను 5 సార్లు కలిసిరు. కలిసిన ప్రతిసారి కిషన్ రెడ్డి గారి పర్మిషన్ లేదా బీజేపీ పర్మిషన్ తీసుకొని కలవలే సార్. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మినిస్టర్లు వస్తే ఢిల్లీ పోయినప్పుడు కలుస్తుంటాడు, లేకపోతే ఇక్కడికి వచ్చినప్పుడు కలిసిండు. ఆయన కలిసినప్పుడు ఆయన అనేకమైనటువంటి జరిగినాయి. కానీ ఏం జరిగిందంటే ఈ ఐఆర్ఎఫ్సి నిధులు ఏదైతే ముఖ్యంగా ఫేజ్ 1 కి సంబంధించింది, ఫేజ్ 2 కాదు. ప్రజల్ని, తెలంగాణ ప్రజల్ని డైవర్ట్ చేసే ఒక ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఇది ఫేజ్ 2 కు ఫేజ్ 1 కు రెండింటికి లింక్ పెడుతున్నారు. ఇది దయచేసి ఒక 2 నిమిషాలు ఆగి పాస్ తీసుకొని ఆలోచిస్తే ఇది ఫేజ్ 1 కు సంబంధించిన వ్యవహారము. ఎల్ఎన్టీ నష్టాలు ఉంది, మేము నడపలేకపోతున్నాము ఇది అని చెప్పి దాన్ని వదిలేసారు. మెట్రోను వదిలేస్తే దాన్ని మేము నడిపిస్తాము ప్రజల క్షేమం కోసం అని చెప్పారు. ఎల్ఎన్టీకి గతంలో ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి షేర్ ఎంత అంటే కేవలం 12%, 1420 కోట్లు మాత్రమే కేంద్రం నుంచి అప్పుడు ఈ ప్రాజెక్టు మొదలైనప్పుడు ఇచ్చినటువంటి డబ్బులు. ఆ తర్వాత ఇది గాక టికెట్లు అమ్మితే వచ్చే డబ్బులతో మెయింటెనెన్స్ కాదని రియల్ ఎస్టేట్ గా లోపల మాల్స్, చిన్న చిన్నటువంటి కింద హోర్డింగ్స్, ఈ అడ్వర్టైజ్మెంట్, ఈ డబ్బులు కూడా మీరే తీసుకోండి అని చెప్పేసి ఆనాడు అగ్రిమెంట్ చేసి ఇవ్వడం జరిగింది ఎల్ఎన్టీకి. ఇవన్నీ చేస్తే కూడా సంవత్సరానికి సుమారుగా 3000 కోట్లు మాకు నష్టం వస్తుంది అని చెప్పేసి ఇప్పటికీ 6600 కోట్ల నష్టాన్ని ఎల్ఎన్టీ చూపించింది. కన్స్ట్రక్షన్ కాస్ట్ 13,000 కోట్లు, ఇది ఒక 6,000 కోట్లు. దీని మొత్తం 50,000 కోట్ల అనేటువంటి దాన్ని మేము 13,000 కోట్లకే బార్గెనింగ్ చేసి కొన్నాము అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అంటుంది. అసలు మీరు బార్గెనింగ్ చేస్తే ఒక ప్రైవేట్ కంపెనీ ఎందుకు 55,000 కోట్ల వర్తున్నదాన్ని 13,000 కోట్ల కిందకి ఇచ్చింది? సార్, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర పనికిరాని వస్తుంది, ఇంకా నా దగ్గర పెట్టుకుంటే బడ్డే తప్ప ఏం లేదన్నప్పుడు ఏం చేస్తారు? ఎంత వస్తే గంత అని చెప్పించిపోతారు. గట్ల ఎల్ఎన్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది అప్పులతో ఉన్నది. ఫేజ్ 1 ఏదైతుందో ఇది అప్పులతో నడుస్తుంది. -13,000 కోట్ల నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం. ఇది జీవితంలో ఎప్పుడు దీంట్లో లాభాల రాదు అనేది ఫస్ట్ వాస్తవం. రెండోది, ఈ అప్పులు ఎట్లా కడతావు అని చెప్పేసి రైల్వే సంబంధించి రీఫైనాన్సింగ్ చేసినప్పుడు ఈ అప్పులు ఎట్లా కడతావు అని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా, నేను టికెట్లు అమ్ముతా కదా, వచ్చే ఫస్ట్ తీసుకొచ్చి నీకే కడతా అని చెప్పింది. నువ్వు టికెట్లు అమ్ముతే వచ్చిన డబ్బుల్ని డైరెక్ట్ వాటికి కూడా కడితే మళ్ళీ ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ ఎట్లా నడిపిస్తావు అని క్వశ్చన్ అడిగింది. దెర్ ఇస్ నో ఆన్సర్.
అదే దీన్ని FRBM నిధుల నుంచి తీసుకుంటే ఏమవుతుందంటే అప్పుడు రాష్ట్రం ఖాతాలో చూపించాల్సి వస్తుంది, బడ్జెట్ లో చూపించాల్సి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం రేపు ఇది అప్పుల్లో ఉన్నా డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. అవును. కానీ ఇది రైల్వేకే చూపించి రైల్వే కార్పొరేషన్ మెట్రో కార్పొరేషన్ తీసుకున్నట్టయితే అప్పుల్లో చూపించాల్సిన అవసరం లేదు, ఈ డబ్బులు ఈ అప్పు కట్టాల్సిన అవసరం లేదు. గది ఈ ముఖ్యమైన ఉద్దేశం దీని అనుకున్నది. ఇప్పుడు ఆ రియల్ ఎస్టేట్ ఏదైతే ఉందో రియల్ ఎస్టేట్ బాగా అవగాహన రేవంత్ రెడ్డి గారికి. ఈ ఆల్ మాల్స్ ఏవైతున్నాయో మెట్రో స్టేషన్ లో మాల్స్ ఉన్నాయో ఈ మాల్స్ ని ప్రైవేట్ గా అమ్మడం, ఇగో దీనిపైన క్లారిటీగా డిపిఆర్ తయారీ అని కారణంగా. ఇంకోటి ఫలక్నామా టు ఏదైతే MGBS వరకు ఆ మెట్రో పొడిగింపు ఏదైతుందో ఇది ఫేజ్ 1 లో రాస్తున్నా సార్. టిఆర్ఎస్ ఎందుకు వెళ్ళలేదు, ఎందుకు బ్లాక్ అయింది? ఇది ఎందుకు బ్లాక్ అయిందంటే దే డింట్ గెట్ NOC ఫ్రమ్ MIM పార్టీ, అందుకే అక్కడ నుంచి ఆ లైన్ పడలేదు. ఇప్పుడు ఫేజ్ లో సేమ్ దాన్ని మళ్ళీ రీప్రపోజల్ చూపించారు. ఫేజ్ 1 ది మీరు క్లారిటీగా FIR ఏదైతే మీరు IRFs నుంచి నిధులు తీసుకుంటారో దానికి డిపిఆర్ లేకుండా ఇవన్నీ ఉత్తగానే బట్టగాల్సి మీదేసి కిషన్ రెడ్డి గారు మీరేయడాన్ని మేము ఖండిస్తున్నాం. కిషన్ రెడ్డి గారికి మొన్న జూన్ 20 లెటర్ రాసింది సార్. కానీ కాంగ్రెస్ నాయకుల యొక్క క్వశ్చన్ ఏంటంటే ఈ బీజేపీ ద్వంద్వ వైఖరి కారణంగానే ఇంతసేపు ఆలస్యం అయింది, అదే గనక ఇదేదో ముందే చేసినట్టే ఈ పార్టీకల్లా కూడా కొన్ని సాల్వ్ అయిపోయాయని చెప్పేసి కాంగ్రెస్ నాయకుల వాళ్ళ యొక్క అభిప్రాయం. అదే అంటున్నాను సార్. ఇప్పుడు కాంగ్రెస్ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులందరినీ ఇప్పుడు మీ ద్వారా అన్నను కూడా అడుగుతున్నా, అన్న ఫస్ట్ ఫేజ్ ఏదైతే ఉందో ఫస్ట్ ఫేజ్ దానికి డబ్బులు అడగడానికి వేరేది, సెకండ్ ఫేజ్ ది కాదు. ఒకవేళ మీరు అన్నారు కదా ఫస్ట్ ఫేజ్ ఇస్తే సెకండ్ ఫేజ్ డబ్బులు నేను కట్టుకుంటా, నా సొంత డబ్బులతోనే మేము కడతా ఉన్నా కదా. ఇప్పుడు నీ దగ్గర సొంత డబ్బులతోనే మరి ఫస్ట్ ఫేజ్ ఎందుకు అప్పు కడతలేవు? సెకండ్ ఫేజ్ కు ఇంకొక 6 నెలల లోపల డబ్బులు వస్తాయి కదా, మరి ఫస్ట్ ఫేజ్ కి ఎందుకు డబ్బులు కడతావు? లేవు, జేబులు ఇప్పితే రూపాయి లేవు, ఉత్తమ ముచ్చట్లు ఇవన్నీ. జూన్ 2 రోజు కిషన్ రెడ్డి గారికి లెటర్ రాసింది సార్. జూన్ 22 రోజు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి తీసుకుపోయి స్వయంగా కూర్చోబెట్టి కల్పించి మాట్లాడిండు. ఇందులో పట్టణాభివృద్ధి శాఖ నుంచి కూడా మనకు మెట్రోకు డబ్బులు వస్తున్నాయి కాబట్టి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గారిని, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారిని ఇద్దరిని కలిపి కంబైన్ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే దీనికి పర్ఫెక్ట్ డిపిఆర్ చేయాల్సిన అవసరం ఉంది. రెండో విషయం చెప్తున్నా, ఫేజ్ 2 విషయం చెప్తున్నా సార్. ఫేజ్ 2 విషయంలో కాంగ్రెస్ ఇచ్చినట్టు మేము అరకొర నిధులు ఇవ్వట్లేదు సార్. 50% నిధులు ఇస్తున్నాం, 50% నిధులు 22,000 కోట్లు అంటే 50% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. వీళ్ళ కాంగ్రెస్ ఇచ్చినట్టు 12% డబ్బులు ఇవ్వట్లేదు. ఇప్పుడు మేము ఏం చెప్తున్నాం అంటే దీంట్లో మహేష్ గారు అసలు కేంద్రం కొర్రీలు ఏంటి, అసలు కేంద్రం అభ్యంతరాలు ఏంటి? కేంద్రం కొర్రీలు ఎక్కడ సార్? 50% నిధులు ఇస్తూ ఏంటి మేము రెడీ కూడా తీసుకోండి అని చెప్తే కొర్రీలు ఎక్కడిది? వీళ్ళు జీకా నుంచి డబ్బులు తెస్తా అంటున్నారు, జపాన్ నుంచి. ఫారిన్ ఎక్స్చేంజ్ అని ఎవరి దగ్గర ఉంటుంది సార్? ఇది కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంటది. వీళ్ళేదో పోయి పట్టుకొస్తా, నేను అప్పుడు 4 పైసల వడ్డీతో పట్టుకొస్తా జికా నుంచి అని చెప్పేసి అంటే ఢిల్లీ మెట్రోకు డబ్బులు ఇచ్చింది జికా, బెంగళూరు మెట్రో కూడా ఇచ్చింది డబ్బులు, జికానే ఇచ్చింది. దీనికి ఈ ఫారిన్ డాలర్స్ ఏదో ఫారిన్ ఇండెక్స్ ఏదో దీనికి సంబంధించిన పర్మిషన్స్ చేయాల్సింది కేంద్ర ప్రభుత్వమే. కేంద్ర ప్రభుత్వం నువ్వు డిపిఆర్ సబ్మిట్ చేయకుండా నేను డబ్బులు పట్టుకొస్తాను, నేను అప్పులు తీసుకొస్తాను, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ సార్? నిన్న కూడా అందుకే ఇవన్నీ అవుతున్నాయని కిషన్ రెడ్డి గారు స్వయంగా కూర్చొని 2 మంత్రుల దగ్గర కూర్చొని మీటింగ్ పెట్టించి ఈ సాల్వ్ చేయాలని జరిగింది. దీంట్లో కూడా ఇప్పటికి ఏమైందంటే కాంగ్రెస్ ప్రభుత్వంకు రేవంత్ రెడ్డి గారు ఎక్కడ పోయినా అప్పులు ఉడతలేవు, కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదు, కేంద్ర ప్రభుత్వం అనుకుంటున్నటువంటి ఇవన్నీ అవాస్తవాలు అనేది పటాపంచలనే నిన్న. ఎందుకంటే నిన్న వరకు డిపిఆర్ సబ్మిట్ చేయలేదు, డిపిఆర్ కూడా వీళ్ళు సబ్మిట్ చేయలేదు. ఇప్పటికీ ఫేజ్ 2 సంబంధించిన డిపిఆర్ ఇవ్వలేదు. ఇప్పటికి ఏమంటారంటే ఫేజ్ 1 కు సంబంధించి సార్ ఇది కంప్లీట్ డిఫరెంట్ సార్. ఫేజ్ 1 ఇస్ డిఫరెంట్, ఫేజ్ 2 ఇస్ డిఫరెంట్. ఈ రెండింటి లింక్ పెట్టా అంటే మేము యాక్సెప్ట్ చేయట్లేదు. నువ్వు ఎట్లా వయబుల్ చేస్తావు? నష్టాల్లో నడుస్తున్నటువంటి ఫేజ్ 1 ఎట్లా వయబుల్ చేస్తావు? దట్ ఈస్ అవర్ క్వశ్చన్, దట్ ఈస్ తెలంగాణ పీపుల్స్ క్వశ్చన్. రైట్, శ్రీనివాసరావు గారు సమాధానం చెప్తారు, ఒక్క నిమిషం. రైట్, శ్రీనివాసరావు గారు ఏంటి ఫేజ్ 1 వేరు, ఫేజ్ 2 సెపరేట్ అండి. గుడ్డివాడికి కావాలి చూపు, ప్రజలకు హైదరాబాద్ భాగ్యనగర్ ప్రజలకు కావాలి మెట్రో రైలు యొక్క ప్రయాణాలు సౌకర్యాలు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య ఉన్నటువంటి టెక్నికాలిటీస్, వాటికి ఉన్నటువంటి సమస్యల గురించి ఇండోర్ లో మాట్లాడుకోవాల్సినటువంటి అంశాలు అవన్నీ మనం పబ్లిక్ గా చర్చ చేసి దాన్ని రాజకీయం చేస్తున్నామంటే ఇప్పుడు మెట్రో రైల్ ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ ఉన్నప్పుడు ఎన్ని ఇచ్చింది, వాళ్ళు ఇచ్చినప్పుడు ఇంత చర్చలు ఎన్ని కాంట్రవర్సీలు అవతలకు వచ్చినాయా? జనరల్ గా ఉండాల్సినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండాల్సినటువంటి అండర్స్టాండింగ్ లో ప్రతిదీ రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వస్తున్నటువంటి ఈ సమస్య. ఇప్పుడు ఫస్ట్ ఫేజే వారి మిత్రులు మహేష్ గారు చెప్పింది వాస్తవం. ఫస్ట్ ఫేజ్ కు సంబంధించింది. సెకండ్ ఫేజ్ ని ఇంకా డిపిఆర్ కాలేదు, టోటల్ గా అప్రూవల్ కాలేదు. వారు ఫలక్నామా దగ్గర ఉన్నటువంటిది కూడా ఎందుకు ఆగింది, MIMది క్లియరెన్స్ కోసం ఆగిందని వారు ఆ మీద ఆరోపణ చేసినారు. ఓకే, మరి అక్కడ ప్రారంభోత్సవాలు అయినాయి కదా, వర్క్ మీద దానికి ఫైనాన్షియల్ అలొకేషన్స్ కాలేదు.
ప్రారంభోత్సవాలు అయినాయి. దాని మీద డిపిఆర్ సబ్మిట్ చేశారు. ఫస్ట్ ఫేజ్ లో ఉన్నటువంటి ఎక్స్టెన్షన్ అక్కడ పలక్నామా వరకు. మరి దాని మీద కూడా కేంద్రం నుంచి రావాల్సినటువంటి క్లారిటీస్ ఏమి రాలేదు ఇంకా. సరే, ఇప్పుడు పోను ఇది ఏంటంటే ఎక్స్చేంజ్. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కు ఎల్ఎన్టీ దగ్గర నుంచి టోటల్ గా తీసుకునేటువంటి కార్యక్రమంలో వచ్చినటువంటి అవాంతరం. మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడింది కూడా అదే కదా. ఫేజ్ 2 గురించి మీరు ఇవ్వలేదు, మీరు చేసిందని ఎక్కడ మాట్లాడలేదే. అంత ముందు రోజే కిషన్ రెడ్డి గారు స్టేట్మెంట్ చెప్పారు, ఫేజ్ 2 మీకు త్వరలో లెటర్ అందుతుంది, శాంక్షన్ లెటర్ అని చెప్పారు. ఆ నెక్స్ట్ డేనే కదా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది. ఫేజ్ 1 గురించే మాట్లాడినారు. క్లియర్ గా క్లారిటీగా ముఖ్యమంత్రి గారు చెప్పారు, మాకు 1300 కోట్ల రూపాయలు కనుక మీరు క్లియర్ చేస్తే ఎఫ్సిఎన్ఆర్ఐ ఫార్మాలిటీస్ అన్ని క్లియర్ అయ్యి అక్కడ నుంచి రావాల్సినటువంటి ఫండ్స్ వచ్చే అవకాశం ఉంది అని. మీరు అడిగిన ఏమన్నా టెక్నికల్ ఇప్పుడు కావాల్సినటువంటి ఏమన్నా సబ్మిషన్స్ లో ల్యాక్ ఆఫ్ సబ్మిషన్స్ ఉంటే చేస్తారు, గవర్నమెంట్ బాధ్యత. ఇప్పుడు నాట్ ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ లో ఎవరున్నా యాజ్ పర్ ఫార్మాలిటీస్ వాళ్ళు ఏం అడగాలి అవన్నీ అడుగుతారు. డిపిఆర్ రిపోర్ట్ అడుగుతారు, వయబిలిటీ ఆఫ్ ప్రాజెక్ట్ అడుగుతారు. అండ్ తర్వాత ఇవన్నీ సహజంగా ఇచ్చేటువంటి, ఇప్పుడు అప్పుడు ఇచ్చినప్పుడు ఎల్ఎన్టీకి ఇచ్చినప్పుడు వయబిలిటీ ఆఫ్ ప్రాజెక్ట్ ఇస్తేనే కదా ఇచ్చింది. మరి ఎందుకు క్లాస్లోకి వచ్చింది? మనం ఆలోచించిన దానికి అది ప్రాక్టికల్ ఇంప్లిమెంట్ అయ్యే వరకు అనేకమైనటువంటి మార్పులు వస్తుంటాయి. ఇవాళ కూడా వైబిలిటీ రిపోర్ట్ ఇస్తారు. డిపిఆర్ ఏమి లాసెస్ లో వస్తాయని ఇవ్వరు. ఇచ్చేటువంటి రిపోర్ట్ ఏదో చేసి వైబిలిటీ రిపోర్టే ఇస్తారు. అప్పుడు మళ్ళా వచ్చే వరకు ఏమవుతుందో చూడాలి. కాకపోతే ఏంటంటే ఏదైనా ప్రజలకు మెట్రో సౌకర్యాలు అందకపోతే భాగ్యనగరంలో ఉన్నటువంటి ప్రజలు ఈ ట్రాఫిక్, వాహనాలు, పొల్యూషన్, శ్రీనివాసరావు గారు అంటే చేసేటువంటి ప్రక్రియ శ్రీనివాసరావు గారు అది ప్రజా రవాణాకి అనుకూలమైనటువంటి మెట్రో ప్రాజెక్టు ట్రాఫిక్ ఇబ్బంది ఉండదని నేపథ్యంలో క్లియర్ చేసిన మీరు అవాంతరాలు ప్రజల సమస్యనే కదా, మాది కాదు కదా. అవునవును, కాంగ్రెస్ పార్టీ యొక్క అంతర్గత సమస్య కాదు. కానీ అనుకున్న సమయానికి డిపిఆర్లు సిద్ధం చేయలేదు, కేంద్రానికి నివేదిక సమర్పించడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వహించిందని చెప్పేసి బీజేపీ నాయకుల ఆరోపణ. డిపిఆర్లు సిద్ధం చేయటం అవ్వచ్చు, లేకపోతే నివేదికలు కేంద్ర ప్రభుత్వానికి అనుకున్న సమయానికి ఇవ్వటంలో అవ్వచ్చు, ఇవన్నీ కూడా తాస్తారం చేయటం వల్లే ఈ యొక్క గ్యాప్ వచ్చిందని చెప్పేసి బీజేపీ నాయకుల అభిప్రాయం. ఒక పక్క కేంద్రం కూడా సహకారం అందిస్తుంది, 50% కేంద్రం కూడా ఇస్తుందన్నా సరే దీని అయితే మాత్రం లేనిపోని కిరీలు పెట్టి కేంద్రంపై నెపం నెట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి బీజేపీ నాయకుల ఆరోపణ. సెకండ్ ఫేజ్ లో 50% ఇస్తున్నారండి. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు మీరు ఏదైతే దీనికి ఇవ్వాల్సిన క్లియరెన్సెస్ ఈ కొర్రీస్ ఇవి కావాలని మీరు అడిగితే కదా ఇవ్వడానికి. మేము ఇవి క్లియరెన్స్ ఫైల్ పెండింగ్ పెట్టి పోయినప్పుడల్లా మళ్ళా చూద్దామని పెడుతుంటే ఎట్లా? ఈ క్లారిటీస్ ఏదో 6 నెలల కింద ఇస్తే ఇచ్చేవాళ్ళు కదా క్లియరెన్సెస్. ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ కాబట్టి దానికి మళ్ళీ వైబిలిటీ రిపోర్ట్ అవసరమా అనవసరం అన్న విషయాల మీద సంశయాలు, ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఎగ్జాక్ట్ అక్కడ ఏముంది అన్నది ఐ డోంట్ నో. అయితే అక్కడ మీకు ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏది ఉందో 6 నెలల కింద అడుగుతూ ఇవ్వకపోయేవాళ్ళ? ఈ ప్రాసెస్ 4 నెలల నుంచి. శ్రీనివాసరావు గారు ఒక విషయం చెప్పండి, అసలు మెట్రో వ్యవహారంలో అసలు బాధ్యత కేంద్రానిదా రాష్ట్రానిదా? మహేష్ గారు మీ దగ్గరకు వస్తారు కదండి, అవి క్లియరెన్సెస్ ఇచ్చే వాళ్ళే అడుగుతారు కదా. ఇప్పుడు మేము సమాధానం చెప్పే పరిస్థితిలో ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అడిగేటువంటి పరిస్థితిలో ఉంది. వాళ్ళు 4 నెలలు 5 నెలల కింద అడుగుతూ ఇవ్వలేదా? వాళ్ళు అడిగి ఇవన్నీ లేవు కాబట్టి మేము పెండింగ్ పెడుతున్నాం అంటే మేము జాప్యం చేసిన దానికి వాళ్ళు చెప్పుకునేటువంటి సమాధానం అది. అంతకు మిస్తే వేరే ఏం లేదండి. మొన్న రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం ప్రజల యొక్క ఆక్రోశాన్ని వారు వెలుబచ్చబట్టే ముందుకు పోయిందని మా అభిప్రాయం. మహేష్ గారు చెప్పండి క్లుప్తంగా. సీనన్నకి ఎక్కడో ఒక ఇన్ఫర్మేషన్ ల్యాప్స్ అయినట్టుంది, ఆయనకి ఇన్ఫర్మేషన్ లేనట్టుంది వాళ్ళ పార్టీ నుంచి. మెట్రో ఫేజ్ 1 ను వీళ్ళు కాంగ్రెస్ అంటే రాష్ట్ర ప్రభుత్వము టేక్ ఓవర్ చేసుకుంటే 19 మే 2026. ఈరోజు మనం ఎప్పుడున్నాం సార్? 4 రోజులు కాలే. దీంట్లో ఇంకా 6 నెలల ముందు కేంద్ర ప్రభుత్వం అడగడానికి ఎక్కడ ఉంటది? రెండోది వీళ్ళకి రెండోది ఆయన అనౌన్స్ చేయడానికి 2 నెలల ముందే ప్రపోజల్స్ అయినాయి. టేక్ ఓవర్ కంటే ముందు సెంట్రల్ కు లెటర్ రాసిండ్రు, చూసుకోండి. శ్రీనివాస్ గారు ఒక నిమిషం, మహేష్ గారు మాట్లాడండి. టెక్నికాలిటీస్ మనం మీద ఒకటి మహేష్ గారు మీరేనా నేనైనా జర ఆలోచించారు సార్. మా విలువైన సమయాన్ని పబ్లిక్ చూపించాలనుకుంటే కంప్లీట్ ఎవిడెన్స్. శ్రీనివాస్ గారు ఒక నిమిషం. రాష్ట్ర ప్రభుత్వము టేక్ ఓవర్ చేసుకుందే 19 మే 2026 రోజు ఎల్ఎన్టీ నుంచి ఓన్లీ ప్రిన్సిపల్ అగ్రిమెంట్స్ అయినాయి. ఇంకా ఫైనల్ సబ్మిషన్ ఏదైతే ఉందో టేక్ ఓవర్ అవుతుందో అది కాలేదు. దీనికి సంబంధించిన టాక్స్ జరుగుతున్నాయి. మీరు కావాల్సిన ఎల్ఎన్టీ నడితే ఇదే చెప్తారు, ఎందుకంటే ఫైనాన్సింగ్ కావాలి కాబట్టి. సార్ దీంట్లో ఎన్ఓసి రాకపోవడానికి మేజర్ కారణం ఏదైతుందో గ్రీన్ లైన్ జేబీఎస్ ఏదైతుందో జేబీఎస్ తో ఫలక్నామా ఏదైతుందో ఈ 15 కిలోమీటర్ల బ్లాక్ ఉంది. రైట్, థ్యాంక్ యూ అండి మహేష్. రైట్, ఇక కర్నూలులో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం.
ఉన్నటువంటి